హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పాలకూర తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తగినన్ని వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలండి వాటర్‌ని. 2 మినిట్స్ హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని హాట్ వాటర్‌లో వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలండి. ఉంచి తీ ఉంచేసిన తర్వాత తీసి వేరే ప్లేట్‌లో ఏసుకోవాలండి. వేసుకున్నాక చల్లగయ్యాక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేసి పక్కన పెట్టుకున్నామండి. మరో బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా తీసుకున్న పన్నీర్ ముక్కల్ని వేడి నూనెలో వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాంట్లోనే వేపుకోవాలి. అడుగంటుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి. అడుగంటకుండా మంచిగా వస్తాయి. నేనైతే జీడిపప్పు గూడా వేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని వేసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 మినిట్స్ అలానే ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్‌ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంచులు గూడా మొత్తం నీట్‌గా తుడుచుకోండి. నీట్‌గా ఉంటది. బావుంటది. అడుగంటుకోదండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అలానే 2 మినిట్స్ అలానే ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపాక 2 మినిట్స్ అలానే ఉంచాలి. ఉంచాక మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కొంచెం సాల్టు, తగినంత వాటర్ పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక 5 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడ్డాక అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీరా పొడి వేసుకోవాలండి. నేనైతే 2 కలిపి పట్టుకున్నాను. అందుకే ఒక్క స్పూనే వేశానండి. మీకిష్టమైతే జీరా పౌడర్ ఏసుకోండి. లేపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.